బెల్లం మసాలా టీకి కావాల్సిన పదార్థాలలో ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఇలాచీ తీసుకోవాలి. గ్రీన్ ఇలాచీ ఎప్పుడైనా ఎక్కువగానే ఉండాలి. అది టేస్ట్కి కానీ స్మెల్కి కానీ చాలా బాగుంటుంది. గ్రీన్ ఇలాచీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 4 నల్ల ఇలాచీలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మనకి స్మెల్ అనేది తెలుస్తుంది. ఆ టైంలో వాటిని అట్లాగే ఉంచేసి ఒక కప్పు సైజ్ అంతా రోజ్ పెటల్స్ యూస్ చేయాలండి. రోజ్ పెటల్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. యూస్ చేస్తే ఇంకా మనకి దాని రుచి అనేది ఇంకా బాగా వస్తుంది. మసాలా అనేది లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. అలాగే వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మనము స్టవ్ కట్టేసి దంచిన శొంఠి వేసుకోవాలి. శొంఠికి అంత అవసరం లేదండి మంట. సో దానికి ఈ వేడి సెగతోటే అది వేగిపోతుంది. దీన్ని అంతా పౌడర్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక టీ గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ అంత నీళ్ళలో 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి వేసుకొని మనం ఆల్రెడీ పొడి చేసుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ మసాలా వేసి బాగా కలపాలి. కొంచెం మరిగిన తర్వాత పాలు యాడ్ చేయాలి. పాలు మరుగుతున్న టైంలో మనం 4 తులసి రెక్కలు వేసుకోవాలి. తులసి రెక్కలు వేసుకుని కొంచెం మరిగిన తర్వాత మనము బెల్లం అనేది ఎప్పుడైనా టీలో యాడ్ చేయొద్దండి. టీలో యాడ్ చేస్తే అది విరిగిపోతుంది. సో సపరేట్గా మనము బెల్లం తీసుకుని బెల్లంలో టీ కలుపుకొని ఆ టీని సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా మంచి టీ. ఈ ఆయుర్వేదంకి కూడా చాలా ఉపయోగపడుతుంది. గొంతుగా కొంచెం గరగరలాడుతున్న వాళ్ళు కానీ, జలుబుతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ టీ తాగితే వాళ్ళకి తొందరగా రిలీఫ్ని ఇస్తుందండి ఈ బెల్లం మసాలా టీ.